రామకోటి గీతా యజ్ఞం 112వది మరి మా స్వగృహంలో చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి దయానంద గురుజీ స్వామి గారు, అదేవిధంగా మిగతా అందరు స్వాములకు, ఇక్కడికి వచ్చిన భక్త బృందానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇట్టి దైవ కార్యం చేయడం ఎంతో అద్భుతం. ఈ యజ్ఞము అంటే ఆ యజ్ఞం చేస్తే ఆ కుటుంబానికే మేలు జరుగుతుంది, ఆ కుటుంబం వాళ్ళే చేసుకుంటారు, మనకేందులే అని పక్కింటి వారు అనుకుంటారు. అదిగా యజ్ఞం అనేది దైవ కార్యము. యజ్ఞం చేస్తే కుటుంబమే కాదు, ఆ ఊరు, పక్కూరు, అన్ని ఊరు, దేశం, రాష్ట్రం అన్నీ కూడా సుఖంగా ఉండాలని చేసేటువంటి దైవ కార్యం. మన దేశం గురించి చేసే దైవ కార్యం ఇది. కేవలం తిరుమల నారాయణ గారు చేసేటువంటి కార్యం కాదు, ఇది దేశం కోసం చేసేటువంటి దైవ కార్యం. భారతదేశం భరతుడు పరిపాలించినటువంటి గొప్ప దేశం అనేది. ఈ దేశంలో మనం అందరం పుట్టినమంటే ఎంతో అదృష్టవంతులం, పూర్వజన్మ సుకృతం. పక్క దేశాలు చూడండి, రష్యా, ఉక్రెయిన్ కొట్టుకొని చచ్చిపోతున్నారు. అంటే ఈరోజు మనం ఇక్కడ సుఖంగా ఉన్నాము, ఈ గురువులు చెప్పే సత్సంగం వింటున్నాం అంటే ఎంతో అదృష్టవంతులం మనం. కాబట్టి కేవలము ఈ యజ్ఞము అనేది ఒక్కరి కుటుంబం గురించి కాదండి. దయచేసి అందరూ మారండి, అందరికీ దైవ ఫలం దక్కుతూ ఉంది. గురువులు చెప్పిన సత్సంగం ఎంతో అద్భుతంగా ఉంది. ఆ సత్సంగం ప్రకారం ముందుకెళ్తే అన్ని కుటుంబాలు, అన్ని రాష్ట్రాలు, మన దేశం బాగుపడుతూ ఉంటుంది. మన దేశం ఒకటే కాదు, ప్రపంచం కూడా బాగుపడాలని మన వేదాలలో ఉంది. ఏ మతం కూడా చెప్పదని, ఇంకా వేరే మతాలు కూడా చెప్పు ఆ రకంగా. కాబట్టి ఇటు దైవ కార్యంలో పాల్గొన్న మనం అందరం కూడా అదృష్టవంతులం. ముఖ్యంగా మరి మా అమ్మ నాన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.